ట్రైలర్ ఎలా ఉంది? శ్రీ విష్ణు క్యామియో ఎలా ఉంది? ఎక్స్టెండెడ్ క్యామియో ఎలా ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికీ మై హీరో దుల్కర్ సల్మాన్ గారికి చాలా 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 థ్యాంక్స్. సో అంటే మా గురించి మేము వేరే ఇంకో సినిమా ఫంక్షన్లో మేము మాట్లాడుకుంటాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ ద ఈవెంట్ సార్. సో వి లవ్ యూ తెలుగు స్టేట్స్, లవ్ యూ సో మచ్. పెట్టుకుని నేను ఎక్కువ మాట్లాడితే బాగోదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్. బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. ఆఫ్ కోర్స్ మీకు చెప్పి అందరూ బోర్ కట్టేసి ఉంటుంది, బట్ స్టిల్ అనదర్ ఫ్యాన్, బిగ్ ఫ్యాన్ సార్. అండ్ థ్యాంక్ యూ సార్ దిల్ రాజు గారు, యు ఆర్ పవర్ స్టార్ ఆఫ్ ప్రొడ్యూసర్స్. మీరు జస్ట్ మీ హ్యాండ్ చాలు మాకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అది చాలా పెద్ద మరి ఇక్కడే ఉంటే ఆ మాత్రం. వెల్ ప్రొడ్యూసర్స్ ఇంతమంది నాకు ఇంత బ్యాక్ చేసి ఓకే, సో ఇంతమంది ప్రొడ్యూసర్స్ కలిసి చేస్తే మీకు ప్రాబ్లం ఏంటి అనేది అడుగుతున్నారు సరదాగా. నాకేం ప్రాబ్లం లేదు. ఇప్పుడే మీకు ఫోటో తీయడానికి పెద్ద ప్రాబ్లం వచ్చినట్టుంది. అది తప్పితే ఇప్పటివరకు ఏ ప్రాబ్లం రాలేదు. సో ఇంకా చాలా విషయాలు మాట్లాడాలి, కానీ అది ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుకుందాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చెప్పమ్మా. ఈ ఈవెంట్ని కవర్ చేయడానికి వచ్చిన ప్రెస్ అండ్ మీడియా అండ్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం. Firstly, DQ sir, I'm a great fan of your work, sir. yeah. I mean, your craft itself. No, I do. Yeah, we did. Sir, I'm also a great fan of the charm that you possess and also the aura that you bring everywhere, sir. Thank you so much for gracing this event. And Dilraj garu, సో గాయపడ్డ సింహాన్ని బిగ్ ప్లాట్ఫామ్కి తీసుకెళ్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మీరు ఏ ఫిల్మ్ చూస్ చేసినా గుడ్ ఫార్చ్యూన్ కమ్స్ అలాంగ్ అండ్ ఐ హోప్ దట్ హ్యాపెన్స్ ది సేమ్ టు దిస్ ఫిల్మ్ యాజ్ వెల్. అండ్ వర్కింగ్ ఇన్ దిస్ ఫిల్మ్ హ్యాస్ బీన్ అ గ్రేట్ ఫన్ రియట్. ఆబ్వియస్లీ ఈ క్యాస్ట్ అండ్ క్రూతో సో తెలుగా ఫ్లోలో ఇంగ్లీష్లో వస్తుంది. సో కానీ తెలుగు అమ్మాయి నేను బాగానే తెలుగు మాట్లాడతా కాబట్టి తెలుగులో చెప్తాలే. చాలా ప్రేమతో సినిమాని చాలా ఎంజాయ్ చేసి తీసాము. మీరు కూడా May 1st వచ్చి చూడండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. హలో, గుడ్ ఈవినింగ్ అందరికీ. గుడ్ ఈవినింగ్ ప్రెస్, లవ్ యూ టూ. అందరు చెప్తున్నారు కాబట్టి నేను చెప్తున్నా, అలా అనుకోకండి. నాకు ఫస్ట్ మైక్ ఇస్తే నేను కూడా అదే చెప్తాను. అసలు నేను చార్లీ చూసినప్పుడు నేనేనా సుందరి పెన్నే అని అనుకున్నా. ప్లీజ్ నా కోసం ఎప్పుడైనా అట్లా ఏమైనా చేస్తే నేను కూడా దుల్కర్ని కలుస్తా అని ఆ కోరికతో ఇండస్ట్రీకి వచ్చాను. నిజంగా when I was doing జాతిరత్నాలు, నేను జాతిరత్నాలు చేసినప్పుడు ఒక హ్యాంపర్ ప్రమోషన్ చేసాం. ఓకే, అండ్ చాలా హ్యాంపర్స్ బయట వెళ్ళాయి అండ్ అందులో దుల్కర్ కూడా ఒక హ్యాంపర్ వెళ్ళింది. సో దుల్కర్ ట్యాగ్డ్ ఆల్ ఓవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఓకే, అండ్ నేను జస్ట్ వైజాగ్ ప్రమోషన్స్లో ఉన్నప్పుడు నవీన్తో బండిలో ఉన్నాను అండ్ ఐ వాజ్ లైక్, ఐ సా దుల్కర్స్ ఇన్ మై DM. I threw my phone like I was like, and Naveen was like, what happened? He kind of got this shock, and then when he realized I was talking about Dulquer, he little heartbreak ayindi anukunta. Kani yes, I'm a huge fan of you, sir. I don't know how else to put it. Absolutely, we all love you and thank you for being here today. Dilraj garu,
ఫైనలీ ఎయిర్పోర్ట్ బయట కలుస్తున్నాం మనం. ఇప్పటి వరకు జస్ట్ 2-3 టైమ్స్ అలా క్యాజువల్గా ఎయిర్పోర్ట్లో అరే మీరు కూడా ముంబై ఓకే అలా కలిసాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ అవర్ సినిమా టు ద నెక్స్ట్ లెవెల్. ఐ థింక్ గాయపడ్డ సింహం రియలీ డిజర్వ్స్ దిస్ ప్లాట్ఫామ్ అండి. చాలా కష్టపడి అందరూ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్, అందరు టెక్నీషియన్స్ చాలా హార్డ్ వర్క్ చేసి ఈ సినిమా తీశారు. అండ్ ఐ థింక్ 4-5 అవర్స్ వరకు ఫుటేజ్ వచ్చినట్టుంది. అది కట్ చేసి వాళ్ళు 2.5 అవర్స్ లాగా చేస్తున్నారు. సో మీరే అనుకోండి హౌ మచ్ ఎఫర్ట్ అండ్ థాట్ హ్యాస్ గాన్ ఇన్ టు ద స్క్రిప్ట్. చాలా చాలా క్రియేటివ్లీ ఒక వరల్డ్ క్రియేట్ చేశారు అండ్ ఆ వరల్డ్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఒకే ఒక మాట, ప్రెస్ ఉంది కాబట్టి చెప్తున్నా, ఫస్ట్ 15 minutes మిస్ అవ్వకండి. జస్ట్ 15 minutes ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. అందరి గురించి అఫ్ కోర్స్ తర్వాత ప్రీ రిలీజ్లో డీటెయిల్గా మాట్లాడదాం. అండ్ థ్యాంక్ యూ టు ఎవ్రీ వన్ హూస్ బీన్ హియర్ టుడే టు సపోర్ట్ అస్ లైక్ దిస్. మీ ఎనర్జీ మాకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీకు తెలీదు, మీ అరుపులు, మీ లవ్, మీ ప్రేమ చాలా చాలా ప్రెషియస్ మాకు. థ్యాంక్ యూ సో మచ్. అంటే క్వశ్చన్స్ అడుగుతాం. వీ వాంట్ టు నో. మొత్తం సినిమాలో ఫుల్ సినిమాలో లేను కాబట్టి గాయపడ్డాను కొంచెం, ఎందుకంటే కొంచెం జెలసీ ఉంది. సినిమా చాలా బాగుంది కాబట్టి. దట్స్ సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫరియా గారు. హలో అండి, హాయ్. ఇవాళ నేను చాలా తక్కువ మాట్లాడదాం డిసైడ్ అయ్యాను. నాకెందుకో మా దిల్ రాజు గారు మాట్లాడితే వినాలని కోరికగా ఉంది. రాజుకి కాదు రాజు మాట్లాడితే వినాలి నాకు కోరికగా ఉంది. ఫస్ట్ దుల్కర్ గురించి చెప్పాలి. నాకు మా సినిమా గురించి, ప్రమోషన్స్ గురించి మాట్లాడుతూ నేను అవతార్ గురించి ఎక్కువ మాట్లాడా. అతను చేసిన సినిమా పవన్ సాధినేని డైరెక్షన్లో ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫిల్మ్స్. ఎనీవే కమింగ్ బ్యాక్ టు దిస్, రాజు అండ్ జీ వాళ్ళు రావటం అనేది నాకు తెలిసి మా ప్రొడ్యూసర్స్కి దట్స్ అ బిగ్గెస్ట్ ఎసెట్. రాజు నేను ఈ గురించి చాలా చెప్పాను. ఇప్పుడైతే డబ్బా కొట్టారని అనకూడదు. నా ఇంటర్వ్యూస్ అన్నిట్లలో రాజు గురించి చెప్పాను. రాజు జడ్జ్మెంట్, రాజు ఫోకస్ ఈజ్ అవుట్ స్టాండింగ్. ద మొమెంట్ రాజు కేమ్ ఇన్ టు ద ఫిల్మ్, ఈ సినిమాలోకి రాగానే నాకు అర్థమైపోయింది మా వాళ్ళందరూ రారాజులు అయిపోతారని. సో ఇవాళ నాకు నేను రాజు మాట్లాడితే వినాలి నా కోరిక. అండ్ రాజు నువ్వే మాట్లాడాలి. నీ అంటే ఈజ్ టెరిఫిక్, హీ ఎంటర్టైన్స్, మనందరినీ టెరిఫిక్గా ఎంటర్టైన్ చేస్తాడు. ఎస్, సో మా మనసున్న మా రాజు, మా దిల్ ఉన్న రాజు, దిల్ రాజు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నాకు కూడా ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారా? కాదు, వాళ్ళు ఆల్రెడీ మాట్లాడుతుంటే సోప్ వేయకండి డైరెక్టర్ అనేసారు. వాళ్ళు రెడీగా ఉంటారు వేయటానికి. సో ఎనీహౌ, ముందుగా ప్రొడ్యూసర్స్ అందరికీ ఆల్ ది బెస్ట్. అలాగే జీ స్టూడియోస్ వాళ్ళకి ఆల్ ది బెస్ట్. అండ్ డైరెక్టర్ గురించి ఎక్కువ చెప్పాలి నేను. కశ్యప్, నేను సినిమా చూశాను, సినిమా కొన్నాను, అన్నీ ఉన్నాయి, కానీ ఆయన నేను ఇప్పుడే చూస్తున్నాను స్టేజ్ పైన. పోతే ఈ సినిమా పవన్ నాకు ఐడియా చెప్పినప్పుడు ఐడియా నచ్చి ఎందుకో సినిమా కొనేద్దామని కొనేసాము. కాన్సెప్ట్ చాలా బాగుంది అనిపించి. బట్ ఎక్కడో సినిమా చూసేవారు నాకు టెన్షన్, చాలా ఓవర్ కాన్ఫిడెన్స్గా కొనేసాము. ఏంటి ఎప్పుడు చూపిస్తారని ఒక 15 days నుంచి చేంజ్ చేస్తూ ఉన్నాను. 4 days బ్యాక్ సినిమా చూసా. ఈ సినిమాలో మీరు అడుగుతున్నారు కదా, ఒక్క హీరో కాదు, 2 హీరోలు ఉన్నారు. ఫస్ట్ ట్రంప్ కూడా హీరో ఈ సినిమాలో. ట్రంప్ గారిని పెట్టుకొని ఒక కాన్సెప్ట్గా అమెరికా వెళ్ళాలని చాలామందికి, ప్రమోషన్ కాదు, సినిమా చూసినప్పుడు తెలుస్తుంది మీకు. అమెరికా వెళ్ళాలని చాలామందికి ఇక్కడ కోరిక ఉండేనా? చేతులు ఎత్తండి. పర్లేదు, 5-6 అని ఎత్తారు. సో వాళ్ళు మంచి కాన్సెప్ట్ తీసుకొని ఈ స్క్రిప్ట్ రాసుకోవడం జరిగింది. ట్రంప్ గారిని కూడా పెట్టి, మా ఇంకొక హీరో ఇందాక చెప్పాడు కదా డైరెక్టర్, అక్కడ ఆ షూటింగ్లో బిజీగా ఉన్నాడు డైరెక్షన్ చేస్తూ. ఈ సినిమాలో యాక్ట్ చేసి వీళ్ళని వదిలేశాడు. ఎనీహౌ, అంటే ఒక కాన్సెప్ట్ ఫిలిం. ఇందాక జేడీ మాట్లాడుతుంటే నాకు గుర్తుకొచ్చింది, వీళ్ళు ఎప్పుడో ఒక 35 years బ్యాక్ మనీ అని ఒక సినిమా చేశారు. అప్పుడు ఇట్స్ అ బిగ్ హిట్. చిన్న కాన్సెప్ట్ ఫిలిము, త్రోట్గా సినిమా అంతా ఫన్ ఉంటుంది. తర్వాత ఆఫ్టర్ లాంగ్ టైం జాతిరత్నాలు వచ్చింది. జాతిరత్నాలు కూడా ఒక చిన్న ఐడియా పెట్టుకొని
థియేటర్ని ఎంటర్టైన్ చేశారు. మీకు ఇప్పుడు ట్రైలర్ చూశారు కదా, ఏమర్థమైంది ట్రైలర్లో? కామెడీ. కరెక్ట్, ఎవరో కరెక్ట్ చెప్పారు, కామెడీ. అంటే మీరు సినిమా చూస్తే ఎంత నవ్వియాలి అనే దాంట్లోనే కశ్యప్ చాలా డీసెంట్గా స్క్రిప్ట్ డిజైన్ చేసుకొని సినిమా అంతా ఎంటర్టైన్ చేస్తూ ఉన్నాడు. నేను నవ్వుతూ ఉన్నా సినిమా చూసినప్పుడు. పోతే ఈ ఇద్దరు హీరోలు కాకుండా ఇంకొక 5 హీరోల్ని కూడా వీళ్ళు వాడేశారు. ప్రభాస్ని, మహేష్ బాబుని, సిద్ధార్థ్ని, యష్ని, మన అర్జున్ రెడ్డిని. సో ఫస్ట్ హాఫ్ అంతా ఫన్ చేస్తూ 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 తీసుకెళ్ళి సెకండ్ హాఫ్లో ఈ 5 హీరోలకు సంబంధించింది ఒక 5 ఎపిసోడ్లుగా డిజైన్ చేసి ఫుల్గా ఎంటర్టైన్ చేశారు. అవి రేపు మీరు థియేటర్లో 5 ఎపిసోడ్లకి ఎంజాయ్ చేస్తే ఇది ఇంకొక జాతిరత్నాలు, ఇది ఇంకొక మనీ. సో అంత త్రూఅవుట్ సినిమా అంతా ఓన్లీ ఫన్ రైడ్. సినిమా చూస్తున్నప్పుడు ఎంజాయ్ ఉంటుంది. మా మిత్రులు ఏమన్నా ఎలా రాస్తారో నాకు తెలియదు, మా మిత్రులకు మళ్ళీ లాజిక్లు వస్తాయి కాబట్టి మా ముందున్న మిత్రులకి. సో త్రూఅవుట్ సినిమా అంతా ఫన్ చేస్తూ తీసుకెళ్లారు. కశ్యప్, యు ఆర్ సక్సెస్. డైరెక్టర్గా నువ్వు సక్సెస్ అయ్యావు. ప్రేక్షకులు సక్సెస్ చేస్తే నువ్వు ఇంకొక తరుణ్ భాస్కర్ అవుతావు. ఆయన పెళ్లి చూపులతో ఎలా అయ్యాడో, అంటే ఈయన నాట్ ఓన్లీ రాయడము తీయడం కాదు, దాంట్లో క్యారెక్టర్ వేసాడు, అద్భుతంగా వేసాడు, చాలా నవ్వించాడు ఈయన తరుణ్ పక్కన ఉండి. సో సినిమా ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్. సో ఫస్ట్ రోజు మీరు రెడీగా ఉండండి చూసి ఎంజాయ్ చేయడానికి. అలాగే థ్యాంక్ యూ దుల్కర్ గారు. సో ఇలాంటి చిన్న సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ స్పెషల్గా విష్ణు గురించి చెప్పాలి. వీళ్ళు ఏదో సింపుల్గా డైలాగ్ వేసేసారు, ఎక్స్టెండెడ్ క్యామియో అని. బట్ ఫస్ట్ హాఫ్ అంతా తరుణ్ మీద తీసుకెళ్ళి సెకండ్ హాఫ్ అంతా విష్ణుతో ఈ 5 హీరోల్ని చెప్పాను కదా, ఈ అందరిది అద్భుతంగా డిజైన్ చేశారు. విష్ణు ఆల్సో ఇస్ డన్ ఇస్ వెరీ గుడ్ జాబ్. విష్ణు ఇలాంటి సినిమాలు యాక్ట్ చేయడం వల్ల ఈ సినిమాకి చాలా ప్లస్ అయినట్టు. థ్యాంక్ యూ విష్ణు. అంటే చిన్న సినిమాలకి ఇది నో డౌట్ ఇస్ అ స్మాల్ ఫిలిం. ఇలాంటి సినిమాలకి నేను కానీ విష్ణు కానీ ఈరోజు దుల్కర్ కానీ ఇలా అందరు సపోర్ట్ చేయడం వల్ల ఒక రేపు మీకు థియేటర్లో ఎంజాయ్ చేస్తే ఇస్ ఎ బిగ్ ఫిలిం. అండ్ జేడి, సో ఫస్ట్ హాఫ్లో విలను, సెకండ్ హాఫ్లో కమెడియన్. సో ఫస్ట్ హాఫ్లో ఎంత సీరియస్గా ఉంటాడో సెకండ్ హాఫ్లో అంత నవ్విస్తాడు జేడి కూడా. సో ఇది మొత్తం వీళ్ళన్నీ చాలా కశ్యప్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేశాడు ఈ స్క్రిప్ట్ని. సో అండ్ బ్యూటిఫుల్ 2 హీరోయిన్స్. లవ్ స్టోరీలో ఒక అమ్మాయి హ్యాండ్ ఇస్తే ఈ అమ్మాయితో కంటిన్యూ అవ్వడానికి 2 హీరోయిన్లను ఎలా చేశాడు. ఇవన్నీ మీకు నిజ జీవితంలో ఇప్పుడు ఎలా అయితే జరుగుతాయో మన లైఫ్లో అవే మనకు వీళ్ళు స్క్రీన్ మీదకి తీసుకొచ్చారు. ఆల్ ది బెస్ట్ టీమ్. సో అందరిలాగే నేను కూడా ఎక్సైటింగ్ ఉన్నా. మే 1 రోజు థియేటర్లో ప్రేక్షకులతో పాటు సినిమా చూసి వెనక సీట్లో కూర్చొని చూస్తాను. నేను అనుకున్నాను నవ్వుతున్నారో లేదో చూడాలి కదా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ఎలా ఉన్నారు అందరూ? నాకు ఈ సినిమా ఈ టైటిల్ విన్నప్పటి నుంచే నాకు ఒక క్యూరియాసిటీ. దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ టైటిల్. ఇది అన్ని పోస్టర్స్ త్రూఅవుట్ మన ఫిల్మ్ ఆకాశంలో ఒక తార టైంలో పవన్స్ ఆల్వేస్ షేర్డ్ ఎవ్రీథింగ్ అబౌట్ దిస్ ఫిల్మ్. తరుణ్ ఐవ్ వర్క్డ్ విత్. యాక్చువల్లీ ఈ సినిమాలో అన్ని ఐ థింక్ కాస్ట్ క్రూ ఆర్ ఆల్ లైక్ మై క్లోజ్ ఫ్రెండ్స్ ఇన్ తెలుగు or people I've worked with or my colleagues. I think it will be a very special film. This doesn't feel like a small film. Everyone keeps saying it's a small film. I don't know, Pawan, you keep saying it's a small film. Dilraj Garu is also saying it's a small film. But I'm watching the trailer, it just kept growing. It's with every visual, it kept growing, and I think it will be one of the biggest, I think, summer blockbusters. It has that feeling. I think ఈ సబ్జెక్ట్ కూడా I think మన అందరికీ we can relate to. I think because so many people are trying to go to America or other countries, and we all understand this whole visa process. నాకు కూడా I think college time లో there was stress admission, after getting my admission to get my visa. So I think any audience I think will connect to the film. It sounds like great fun. Kashyap sir, you've both acted and directed.
all of you multitaskers who do these things, I'm very fascinated with. So, but best of luck to everybody on the team. Pavan, we've been traveling together for Akasham now. He's been patiently waiting for my dates. I've taken a lot of time to start the film. It's a very special film to me. But again, he's also a multitasker. Along with directing Akasham, he's produced this film along with his co-producers. So more power to all of you. And this is a great time for, I think, films of any genre, any size. And I think the audience is always accepting. And as always, I think the Telugu audience is always ready for great content. So we're under for sure. I think theatre will enjoy the film. So all the best to team Gayapattu Simha.